గన్ కింద పడేసి చేతులు పైకెత్తి లొంగిపోయిన ఒక సామాన్యుని చంపే అధికారం పోలీసులకుందా? బీహార్ లో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ వెనక ఉన్న అసలు కథ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఆత్మరక్షణ కోసం జరిగిన ఎన్కౌంటర్ కాదు, ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా పోలీసులు చేసిన మర్డర్ అనే ఆరోపణలు వస్తున్నాయి. ఫేక్ ఎన్కౌంటర్ అంటున్నారు స్థానికులు. అసలు ఎవడి భరత్ భూషణ్? భరత్ భూషణ్ తివారీది సాధారణ మధ్యతరగతి కుటుంబం. బాగా చదువుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం మొదలుపెట్టాడు. స్థానికంగా ఉన్న దళిత వెనకబడిన వర్గాల యొక్క హక్కుల కోసం నిలబడేవాడు. వరద బాధితుల పునరావాస సమస్యలపై కూడా గొంతెత్తేవాడు. దీంతో ఆ ప్రాంతంలోని పేద ప్రజలకి ఇతను ఒక మంచి లీడర్ అనే ఇమేజ్ ఏర్పడింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం చనిపోయిన భరత్ భూషణ్ ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్. భోజ్పూర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పెద్ద మాఫియాగా మారిందని, దీని వెనక స్థానిక పోలీసుల హస్తం ఉందని భరత్ భూషణ్ తివారీ ఆరోపించేవాడు. పోలీసులు భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించాడని స్థానికులు చెప్తున్నారు. సేకరించిన ఆ ఆధారాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయాలని భరత్ భూషణ్ ప్లాన్ కూడా చేసుకున్నట్ట. అయితే తమ ఉద్యోగాలకి ఎసరు పెడుతున్నాడని కొంతమంది పోలీసులు భరత్ భూషణ్ తివారీపై కక్ష పగ పెంచుకున్నారనేది ఇక్కడ మేజర్ కంప్లైంట్. ఎన్కౌంటర్ కి ఒక రోజు ముందు భరత్ భూషణ్ తివారీపై కొంతమంది పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. భరత్ భూషణ్ తివారీ మానసిక స్థితి సరిగ్గా లేదు, అతను ఒక సైకో, ఆయుధాలతో తిరుగుతున్నాడు అనే ముద్ర వేయడానికి ట్రై చేశారు. అతనిపై ఉన్న పబ్లిక్ సెంటిమెంట్ ని దెబ్బతీయడానికి, అసలు ప్రజలు భరత్ భూషణ్ ఏం చెప్పినా కూడా నమ్మకుండా ఉండడానికి పోలీసులు ఒక మైండ్ గేమ్ ఆడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఒక వ్యక్తిని సైకో లేదా పిచ్చివాడిగా ముద్ర వేస్తే రేపొద్దున అతన్ని ఏం చేసినా గానీ ఎవరు అడిగేవాడు ఉండరు కదా. ఇది లాజిక్. ఇదే సమయంలో ఫేక్ కేసులతో పోలీసులు తనని టార్గెట్ చేస్తున్నారని భావించి భరత్ భూషణ్ ఒక గన్ సంపాదించాడు ఆత్మరక్షణ కోసం. ఎన్కౌంటర్ జరిగిన రోజు పోలీసులు తన దగ్గరికి రాగానే భయంతో ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి గన్ కింద పడేసి పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు అతనితో లైవ్ కట్ చేయించి కాల్చి చంపేశారు. ఇది ప్రధానంగా పోలీసులపై నేషనల్ మీడియాలో వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఇక్కడ ఈ లైవ్ రికార్డింగ్ కీలక సాక్ష్యం. దీంతో బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఆ నలుగురు పోలీసుల్ని సస్పెండ్ చేసి జ్యుడిషియల్ విచారణకి ఆదేశించారు. ఇది ఈ కేస్ లేటెస్ట్ అప్డేట్. కానీ ప్రజలు అడుగుతుంది ఒకే ఒక ప్రశ్న: వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వ్యూవర్స్, విన్నారు కదా భరత్ భూషణ్ తివారీ స్టోరీ. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి.